ప్రజలు వ్యతిరేకన పాలన నిర్ణయాలు వస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. ఖండించేది వేరే, సజెస్ట్ చేసేది వేరే. చంద్రబాబు నాయుడు కలిసి నేను సజెస్ట్ చేశాను. నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడుని ఎప్పుడు కలిసలేదు. రాజకీయ వైరం ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం, రాష్ట్ర ప్రజలు ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణా అంశంలో నాకు తెలిసిన అంశాలు, సెంట్రల్ వాటర్ కమిషన్లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో, నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో అది చెప్పేదానికే నేను కలిశాను. మీ మీడియా వాళ్ళు ఏమంటే అది రాసుకుంటూ ఉంటారు. మీకు అందరికీ తెలియకపోవచ్చు, నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని. ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి లేదు ముఖ్యమంత్రి పదవి. ఇక్కడ రాసి ఉంటే, నుదుట రాసి ఉంటే దాని అంతగా పదవి వస్తుంది. పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు. పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి. ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు. నువ్వు ఒక రాయి ఉంది, రాయి వేస్తావు, నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి, నేను 2 ఫర్లాంగ్ వేయగలుగుతాను, ఆంజనేయ రెడ్డి గారు 3 ఫర్లాంగ్ వేయగలుగుతాను. బట్ ఇంటికి రావాల్సిందే కదా. పదవి ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో. ఎక్స్ అనేది ఎక్కడికి పోదు, పదవి అనేది పోతుంది. పదవి పర్మనెంట్గా ఎవరికి ఉండదు. జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లుంటుంది? ఎక్స్ అనేది ఎవరు తీసేయలేదు. సో వీలైనంత వరకు మా సత్తా ఎంతుందో ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి విదిన్ ద 4 walls చెప్పాను. చాలా సంవత్సరాలు నేను చీఫ్ విప్గా ఉన్నప్పుడు చెప్పాను, స్పీకర్గా ఉన్నప్పుడు చెప్పాను, సీఎం అయినా కూడా చెప్పాను. వాళ్ళు విననప్పుడే నేను మీడియాకు వచ్చాను. నేను వ్యతిరేకించిండేది వాళ్ళు విన్నప్పుడే. నా దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను ఒక 3 నెలలు ముందర కలిసిందంటే పరిస్థితి వేరేగా ఉండేది. అది లాస్ట్లో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా, కృష్ణా వాటర్స్లో ఇబ్బంది ఉంది 2 రాష్ట్రాలకి. ఇప్పటికి కూడా ఉంది 2 రాష్ట్రాలు. 25 లక్షల ఎకరాలకి వీరిద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆడు సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలి ఆంధ్ర అండ్ తెలంగాణ కోసం. విభజన జరిగిపోతానే అన్నీ అయిపోలేదు. నాకు తెలిసి 371D ఇంకా పోలేదు. మీకు చాలా మందికి తెలియదేమో 371D అంటే ఏమిటి. రిక్రూట్మెంట్లో లోకల్ నాన్ లోకల్ పాలసీ ఇంతవరకు నాకు తెలిసి తీసేయలేదు. దాంట్లో పార్లమెంట్లో 2/3 మెజారిటీ కావాలి తీసేయాలండి. నాకు తెలిసి ఇంకా కొనసాగుతాం. సో తెలంగాణలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఆంధ్ర నుంచి అప్లై చేసి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ఉండే వాళ్ళు కూడా ఆంధ్రాలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు. 371D అనేది ఉంది. లోకల్ నాన్ లోకల్ డిఫై చేసే ఇది క్లాజ్, అది ఆర్టికల్.